హలో మూవీ మ్యాట్స్ ఓటీటీలో దొరికే బెస్ట్ 5 తెలుగు డబ్బింగ్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ లో నంబర్ 1 హెవెన్. ఇదొక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చిన మరొక కిరాక్ మూవీ బ్రో. ప్రతి సైకో కిల్లర్ స్టోరీస్ లో ఫస్ట్ ది ఆ మర్డర్ ఎవరు చేశారని లాస్ట్ వరకు రివీల్ చేయకుండా ఉండడం, సెకండ్ ది విలన్ ని అదే హంతకుడిని మనకు ముందే చూపించి పోలీస్ వాడిని ఎలా రీచ్ అయ్యారు అనేది మరొక కాన్సెప్ట్ అన్నమాట. కానీ ఈ మలయాళం మేకర్స్ బుర్రా ఇందులో ఈ రెండింటిని చూపించి మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లింగ్ స్టోరీని అందించారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్. ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో పోలీస్ అయిన మన హీరోకి సుక్కలు కనిపిస్తాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా దిమ్మ తిరిగిపోతుంది భయ్యా. ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ కూడా అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఓవరాల్ గా అయితే ఒక్కసారి చూడొచ్చు ఈ మూవీని. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే హ్యాపీగా చూడొచ్చు. ఇంతవరకు మీరు చూడకపోతే పక్కాగా యూస్ చేయండి. లిస్ట్ లో నెంబర్ 2 కోటా ఫ్యాక్టరీ సీజన్ 1, 2, 3. ఈ లిస్ట్ లో ఇది చెప్పడానికి మెయిన్ రీజన్ మన వాళ్ళందరూ 100కి 70, 65 ఇవే చెప్తున్నావు బ్రో. 90 మార్క్స్ ఆర్ 95 ఇచ్చేది ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. అలాంటివి ఆల్రెడీ మీరు అన్ని చూసేసే ఉంటారు బ్రో. ఇఫ్ ఇంకా ఎవరైనా చూడకుండా ఉండేటి ఏమన్నా ఉంటే ఇగో అలా వెతికి చెప్తున్నా అనమాట. దీనికి 100కి 90 మార్క్స్ ఇస్తా బ్రో. సో మీలో మిస్ అయిన వాళ్ళు ఉంటే పక్కాగా యూస్ అయ్యండి. తెలుగులో కూడా ఉంది. ఈ సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే భయ్యా. ఏమన్నా తీసారా? ప్రతి ఒక్క స్టూడెంట్ ప్లస్ లైఫ్ లో ఏదో ఒకటి పొడి చేద్దామనే పట్టుదల ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఈ గ్రేట్ సిరీస్ ని చూడాల్సిందే. మరి ఈ సీజన్ 3 చూడాలంటే ఫస్ట్ 2 సీజన్స్ చూడాలా అంటే పక్కా చూడాలి. అవి చూస్తేనే అర్థమవుతాయి. ఇంతకీ కోటా ఫ్యాక్టరీలో ఏం తయారు చేస్తారో ఈ ఫ్యాక్టరీలో తెలుసా? స్టూడెంట్స్ ని బాగా షార్ప్ గా శిల్పాల్లాగా తయారు చేసి జేఈ, నీట్, ఐఐటి ఇలాంటి కోచింగ్ సెంటర్లు మన ఇండియాలో కోటా అనే ఏరియాలో బోలెడ్ సెంటర్స్ ఉంటాయి అనమాట. ఆ సెంటర్స్ లలో ఈ స్టూడెంట్స్ గోలని మనకు అద్భుతంగా ప్రజెంట్ చేశారు. వాళ్ళ లైఫ్ జర్నీని ఎక్సలెంట్ గా చూపించిన సిరీస్ ఇది. ఇండియాలో ది నెంబర్ 1 షేక్ చేసిన సిరీస్ ఇది. మీరు చూడకపోతే అర్జెంట్ చూసండి. కానీ ఇది థ్రిల్లర్, హర్రర్, సస్పెన్స్ ఇలా కావాలనుకునే వాళ్ళకు ఎక్కదు. చాలా న్యాచురల్ గా మన జీవితాలని ఒక అద్దంలో మిర్రర్ లో చూసుకున్నట్టు ఉంటది స్టూడెంట్స్ జీవితాలని. అలా ఉండే సిరీస్ ఇది. ఎవరైతే మీలో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి పిచ్చగా నచ్చేస్తుంది. ప్రతి సిరీస్ కలరింగ్ లతో అదరగొడతారు. కానీ ఈ సిరీస్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ఉంటది. పర్ఫెక్ట్ గా ఉంటది. అలాగే ఈ సీజన్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో మన గుండె బరువెక్కేలా తీశారు. ఇక జీతు భయ్యా గురించి ఎంత చెప్పినా తక్కువే భయ్యా. అస్సలు మిస్ అవ్వకండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడండి. లిస్ట్ లో నెంబర్ 3 ది ఫాల్ గాయ్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఈ మూవీకి లేటెస్ట్ గా గిన్నిస్ బుక్ లో ప్లేస్ కూడా సంపాదించిందండో. ఎందుకంటే యాక్షన్ ఎపిసోడ్స్ ని కెనాన్ రోల్స్ అనే స్టంట్ టెక్నిక్స్ ఎక్కువగా వాడడం వల్ల బుక్ లోకి ఎక్కింది. మరి గిన్నిస్ బుక్ లో ఎక్కిన ఈ మూవీని మీరు గిన్నెలో చెకోడీలు పెట్టుకొని సంక్రాంతికి వచ్చింది కదా, అవి తింటూ దీన్ని టైం పాస్ గా చూసేయండి. మా ఇంట్లోకి వెళ్ళలేదంటారా? చేసిన తర్వాత చూడండి. అయితే ఇందులో హీరో ఒక స్టంట్ మాస్టర్ హీరోలకి డూప్ గా చేసే హీరో ఒక యాక్సిడెంట్ వల్ల తన లైఫ్ ఎలా తలకెందుకులుగా అయింది. ఒక స్టార్ హీరో మిస్సింగ్. సో ఈ హీరో ఏం చేశాడు, తన లవ్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాల్సిందే. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. ఇందులో యాక్షన్ తో పాటు కామెడీ కూడా ఉంటది. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో సినిమా ఓటీటీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 4 టెయిల్ గేట్. తెలుగులో కూడా ఉంది. దీనికి 100కి ఒక 60 మార్క్స్ ఇస్తా బ్రో. ఈ మూవీ కూడా టెన్షన్ ని బిల్డ్ చేయడంలో కిరాక్ అనిపిస్తుంది. ఈ మూవీ చూసాక హైవే పైన మీరు కారు నడిపించాలంటే ఒళ్ళు వనికేలా తీశాడు. ఒక సైకో గాడు ఒక ఫ్యామిలీకి ఎన్ని సుక్కలు చూపించాడు అనేది మాస్ గా ప్రజెంట్ చేశారు. స్టార్ట్ టు ఎండ్ ఈ మూవీని స్క్రీన్స్ కి అతుకుపోయి యూసలే చేస్తుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. లిస్ట్ లో నెంబర్ 5 సంఖ్యలు. ఇది తెలుగులో ఉందని మీలో ఉన్న మూవీ రాక్షసులకు తెలుసు. కానీ తక్కువ మూవీస్ చూసే వాళ్ళు మిస్ అయి ఉంటారు కాబట్టి మళ్ళీ సజెస్ట్ చేస్తున్నా, అర్థం చేసుకోండి. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అడవిలో ఒకటి మర్డర్. కానీ కొద్దిసేపటి తర్వాత ఆ శవం తలకాయ ఎవడో తీసుకెళ్లిపోతాడు. మరి ఆ తలకాయ ఎటుపోయింది? అది మేక తలకాయ అనుకున్నాడా, మనిషి తలకాయ అనుకున్నాడా? మరి దీని వల్ల పోలీసులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇరుక్కున్నారు, ఆ హంతకుని పట్టుకున్నారా లేదా అనే కాన్సెప్ట్ ని మాస్ ప్రజెంట్ చేశారు బ్రో. ఇది G5 లో ఉంది. దీనికి 100కి 60 కాదు, 70 కాదు, 80 మార్క్స్ ఇస్తా. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ భాను బ్రో కామెంట్ పెట్టాడు. ది డే ఆఫ్ ది జెకెల్ సూపర్ ఉంది అన్న అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ భాను బ్రో. నెక్స్ట్ సెకండ్ వన్ సాయి కరుణ్ బ్రో కామెంట్ పెట్టాడు. లవ్ రెడ్డి మూవీ సూపర్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ సాయి బ్రో. నెక్స్ట్ థర్డ్ వన్ కూల్స్ స్మైల్ బ్రో కామెంట్ పెట్టాడు. నాకు మూవీస్ అంత ఇష్టం ఉండకపోతుండే బ్రో, నువ్వు చెప్పే కంటెంట్ లో మూవీ మీద ఇంట్రెస్ట్ వచ్చి చూస్తున్నా అనే గ్రేట్ కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ స్మైల్ బ్రో. అండ్ నేను ప్రీవియస్ గా
సైజ్ చేసిన మూవీస్ సిరీస్ లో బోలెడ్ చేశా కదా, అందులో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా అంటే చాలా బాగా నచ్చింది, ఏది చెత్తలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ చదువుతా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. జై హింద్.